ఇంట్రెస్టింగ్నెస్ ఆఫ్ ఎ ప్యాటర్న్. ఇప్పుడు డేటా మైనింగ్ సిస్టంలో ప్రతిరోజు కొన్ని మిలియన్స్ అండ్ కౌంట్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి డేటా ప్యాటర్న్స్ అనేది జనరేట్ అవుతాయి. డేటా ఉన్నప్పుడు ఆ డేటా ప్యాటర్న్స్ అనేవి కొన్ని మిలియన్స్ ఆఫ్ డేటా ప్యాటర్న్స్ జనరేట్ అవుతున్నాయి ఈ డేటా మైనింగ్ సిస్టంలో. అలా మనకు అవసరమైనవి చాలా తక్కువనే ఉంటాయి, అవసరం లేని చాలా ఎక్కువ ఉంటాయి. సో నువ్వు కావాల్సిన ప్యాటర్న్ నువ్వు తీసుకుంటావు ఆ అన్ని ప్యాటర్న్స్లో. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలంటే, ఇప్పుడు ఒక మాల్కి వెళ్ళినాము, నీకు కావాల్సిన స్టోర్కి వెళ్తూ నీకు కావాల్సిన ఐటమ్ తీసుకొని బయటకు వచ్చేస్తావు. షాపింగ్ డ్రెస్ స్టోరు ఏ స్టోర్కి పోయి తీసుకొని వచ్చేస్తావు. అవసరం లేని స్టోర్కి నువ్వు వెళ్ళావు. అలానే ఇప్పుడు ఈ డేటా మైనింగ్ సిస్టంలో రోజుకి ఎన్నో ప్యాటర్న్స్ ఆఫ్ జనరేట్ అయినప్పటికీ నీకు అలా కొన్ని ప్యాటర్న్సే నీకు అవసరమైనవి పనికొచ్చేవి ఉంటాయి. సో అవే తీసుకుంటావు. అమాంగ్ ఆల్ దిస్ ప్యాటర్న్స్ జనరేటెడ్ ఆర్ రియల్లీ ఇంట్రెస్టింగ్. అంటే ఆ జనరేట్ అయిన కొన్ని మిలియన్స్ ఆఫ్ ప్యాటర్న్స్లో అవి ఎన్ని యూస్ఫుల్ అవుతున్నాయో పాయింట్ అక్కడ. సో దాన్నే ఇంట్రెస్టింగ్నెస్ ఆఫ్ అ ప్యాటర్న్ అంటారు. యాక్చువల్లీ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ ప్యాటర్న్స్ జనరేట్ వుడ్ బి ఆఫ్ ఇంట్రెస్టింగ్ టు ఎనీ గివెన్. సో అన్ని మిలియన్స్ ఆఫ్ ప్యాటర్న్స్ డేటా ప్యాటర్న్స్ జనరేట్ అయినప్పటికీ అలా కొంత పార్ట్ ఆఫ్ ప్యాటర్న్సే మనకి పనికొస్తాయి, మిగతా అన్నీ పెద్ద పనికిరావు. సో ఇక్కడ ఒక 3 క్వశ్చన్ రైజ్ అవుతున్నాయి. ఫస్ట్ది, అసలు ప్యాటర్న్ ఇంట్రెస్టింగా కాదా, అంటే అది మనకి యూస్ఫుల్లా కాదా అని ఎలా జడ్జ్ చేయగలుగుతాం? ఫస్ట్ అది హ్యూమన్స్కి ఈజీగా అర్థమవుతుంది, ఈజీలీ అండర్స్టాండ్ బై ద హ్యూమన్స్, అదొక పాయింట్. అట్లనే వ్యాలిడ్ ఆన్ న్యూ ఆర్ టెస్ట్ డేటా. ఇప్పుడు ఆ ఇచ్చిన ప్యాటర్న్ ఇప్పుడు కొత్త డేటా పైన వ్యాలిడ్ అవుతున్నా లేదా అని టెస్ట్ చేయాలి. అట్లనే యూస్ఫుల్ ఉండాలి. యాక్చువల్లీ నువ్వు ఏంటి డిస్కవర్ చేసిన ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ని అది యూస్ఫుల్ అయితేనే మనిషికి వెళ్ళిపోతుంది. సో అప్పుడే ఆ ప్యాటర్న్ ఇంట్రెస్టింగ్ అని చెప్పగలుగుతావు. హ్యూమన్స్కి అర్థం కావాలా, వ్యాలిడ్ అయి ఉండాలా, ఇంకా యూస్ఫుల్ ఉండాలి. అలానే ఇంకో పాయింట్ అంటే, ఇప్పుడు ఏదో డేటా మైనింగ్ సిస్టమ్లో జనరేట్ అయిన ప్యాటర్న్స్ ఉంటాయి కదా, కెన్ డేటా మైనింగ్ సిస్టమ్ జనరేట్ ఆల్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్. ఇక చూడు సెకండ్ చూడు అండ్ థర్డ్ క్వశ్చన్ చూడు, కెన్ డేటా మైనింగ్ సిస్టమ్ జనరేట్ ఓన్లీ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్. ఇక్కడ చూసావా ఈ సెకండ్ పాయింట్ అనుకుని డిఫరెన్స్ ఏంటిది? ఇక్కడ ఏం అడుగుతున్నాం, అది మొత్తం యూస్ఫుల్ ప్యాటర్న్స్ జనరేట్ చేస్తున్నా అని క్వశ్చన్. ఇక్కడికైతే డేటా మైనింగ్ సిస్టమ్ జనరేట్ ఆల్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్, ఇక్కడ జనరేట్ చేస్తుంది యూస్ఫుల్ ప్యాటర్న్స్ చేస్తుంది, అన్యూస్ఫుల్ ప్యాటర్న్స్ కూడా జనరేట్ చేస్తుంది. సో మనకు కావాల్సిన యూస్ఫుల్ ప్యాటర్న్స్ తీసుకుంటాం. సో దీన్ని రిఫర్స్ టు ద కంప్లీట్నెస్ ఆఫ్ డేటా మైనింగ్ సిస్టమ్ అంటే. ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ డేటా మైనింగ్ సిస్టమ్ టు జనరేట్ ఆల్ ఇంట్రెస్టింగ్. సో అన్నిటికీ అది డేటా మైనింగ్ సిస్టమ్ మొత్తం యూస్ఫుల్ ప్యాటర్న్స్ జనరేట్ చేయాలి, అన్యూస్ఫుల్ జనరేట్ చేయలేదు అది. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్యాటర్న్స్ జనరేట్ చేస్తే మనకు కావాల్సినవి చాలా తక్కువనే ఉంటాయి యూస్ఫుల్ ప్యాటర్న్స్. సో అవసరమైన ప్యాటర్న్స్ నువ్వు తీసుకోకుండా యూస్ఫుల్ ప్యాటర్న్స్ తీసుకుంటావు. అది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేస్తుంది ఏంటంటే, ఆ డేటా మైనింగ్ సిస్టమ్ నిజంగానే అంత యూస్ఫుల్ ప్యాటర్న్స్ జనరేట్ చేయగల అంటే దాన్ని ఆప్టిమైజేషన్ అంటారు. ఒకవేళ డేటా మైనింగ్ సిస్టమ్ మొత్తము నీకు యూస్ఫుల్ ప్యాటర్న్స్ జనరేట్ చేసి ఇచ్చినా దాన్ని ఏమని చెప్పవచ్చు మనం? దాన్ని ఆప్టిమైజేషన్ అంటారు. ఆప్టిమైజేషన్ ఆఫ్ డేటా మైనింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు మనం. సో దాని అర్థం ఏంటిది? జనరేటింగ్ ఓన్లీ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ కేవలం జనరేట్ చేయడం ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్. ఇఫ్ ఓన్లీ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ఆర్ జనరేటెడ్ ఇట్ బికమ్స్ ఈజీ అండ్ ఎఫిషియెంట్ ఫర్ ద యూజర్. ఒకవేళ మనకు కావాల్సిన ప్యాటర్న్స్ జనరేట్ చేసి ఇస్తుంది, అన్ని యూస్ఫుల్ ప్యాటర్న్స్ జనరేట్ చేసినా కూడా మనకి ఏమైపోతుంది, మనకి ఈజీ అయిపోతుంది, ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది యూజర్కి. దీనివల్ల ఏమైపోయింది, అన్యూజువల్ ప్యాటర్న్స్ తీయడం అవసరం ఉండదు, టైం అనేది చాలా సేవ్ అవుతుంది. కానీ ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్. ఇది మన 3 క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అండ్ వాట్ మేక్స్ ప్యాటర్న్ ఇంట్రెస్టింగ్, కెన్ డేటా మైనింగ్ సిస్టమ్ జనరేటెడ్ ఆల్ ద ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్, అండ్ కెన్ డేటా మైనింగ్ సిస్టమ్ జనరేట్ ఓన్లీ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్. ఇంట్రెస్టింగ్నెస్ ఆఫ్ ప్యాటర్న్స్లో ఈ 3 క్వశ్చన్స్ రైజ్ అయితే అని రాయండి. ఇంట్రెస్టింగ్నెస్ ఆఫ్ ప్యాటర్న్ అర్థమైంది కదా, డేటా మైనింగ్ సిస్టమ్ రోజుకి మిలియన్స్ ఆఫ్ డేటా ప్యాటర్న్స్ జనరేట్ చేస్తుంది. అలా మనకి యూస్ఫుల్ అయిన వర్డ్ అని వాడచ్చు, లేకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ నుంచి మాట్లాడుతాం కదా. సో అలా అంత మిలియన్స్ ఆఫ్ డేటా ప్యాటర్న్స్లో మనకు అలా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ఆర్ యూస్ఫుల్ ప్యాటర్న్స్ చాలా తక్కువ అమౌంట్ ఉంటాయి అని చెప్పేసి 3 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ద డేటా ఇంట్రెస్టింగ్నెస్ ఆఫ్ ప్యాటర్న్స్.